ఉన్నావు నాగన్న నల్లారనేది ఉన్నదా కనుగుట్టు ఎర్రారనేది ఉన్నదా అయ్య పుట్టల్లో ఉన్నావే నాది నాగన్నో పుసపడుతూ ఉన్నావే నాది నాగన్న అయ్య సల్లబోయి గుండెల మీద నాగన్న సాగు కొల్పన్నావే నాది నాగన్న దిగు 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 నాగన్నో దిగు 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 నాగన్న అదే దిగుతుందారే నాగన్న దిగుతుందారే నాగన్న పల్లెలిగా ఎల్ల నాగన్నో భగవాడు ఉన్నాడు నాగన్న నువ్వు కోమనికి రాకే నాగన్న తపనికి రాకే నాగన్న చల్లకుండల నాగన్నో సర్పై పన్నది నాగన్న నువ్వు కటయ్య రాకే నాగన్న కర్వ రాకే నాగన్న అనుకుని ఇటువంటి వరకు వాడు అనుకుని అటువంటి వాను మాత్రం ఉన్నాయి నెల్లారి పడిన పడ్డవాడి ఆడు కూని కదా వాడుకొని పుట్ట మీద వస్తుడు ఉడిక పచ్చ రంగులో ఓడిపోయి గుడ్డు పెట్టి మోరకాయ పెట్టిన కొడుకులు పెట్టి కొడుకల్లా పాలు పోసిర్రు ఆ పుట్టల్లా పాలు పోసిర్రు తెచ్చిన నాలుగు గంపలు పట్టుకొని పుట్ట మీద బోర్లు ఎత్తుర్రు పుట్టెట్ట వంగాలి కొడుక మైళ్ళట్ల వంగాలే పుట్ట అయితే విరగన మైళ్ళట్ట విరగాలే అనుకుని వచ్చే దారి పడుతున్నారు ఇటువంటి పెద్ద వాళ్ళ లోగిన్లల్లా బిడ్డ బాలరాజు మృగం మీద అనుకుని వచ్చే దారి బట్టలకు పుట్టంత ఉమ్ముతుంది పుట్ట ఎంత విరుగుతుంది పుట్టల్లోకి వెళ్ళి కొడుక ఎవరెవరు ఉడుతుర్రు ఎవరెవరు జన్మించుర్రు అయ్యో దండి శంకరుడే శంకరుడు పార్వతీదేవి జన్మించారు ఇంత పోయి అంతేరికి అంత పోయి పెద్ద పెరిగారు ఏముంది శంకరుడు పార్వతీదేవి అయిన మాత్రం ఉన్నాయన్న వాళ్ళకు సంతానం లేదు బిడ్డ సమరం లేకపోయే తాతల నాట్యములు తండ్రుల నాట్యములు పడిపోయిన బిడ్డ పాటికి ఎవరన్నా కృష్ణ గంగ మీదికి పోవాలి గంగ దీపం చేసినట్టు మనం సంతానం కలిపించి గంగ మీదకి ఎట్లా పోదామయ్యా నడితే మాత్రం ఏరవం ఉరికితే మాత్రం ఏరవం శంకరుడి భుజం మీద ఒక పావురం ఉన్నది మట్టి పావురానికి తెల్లగా నల్ల గీతలు గీసి పావురం వచ్చి అప్పుడు బిడ్డ పావురం పోయి వెళ్ళిపోతుంది ఆకాశానికి అంతరా రేపు పావురం బిడ్డ ఎవరెవరెవరు వేసుకుంటా కులపోయి అట్ట పోయి వంట వేసుకో ఎప్పుడు బ్రహ్మల పట్ల వాళ్ళ తాడ పట్టింది వాళ్ళ దగ్గరికి పోయి సిట్టి వేసిన వాళ్ళు అట్టలు సిట్టి చదువుకుని ఏమని ఎట్ట శంకరుడు పార్వతి ఆమెతోటి మొదలు అవి వేసి పంపిండ్రు కదా మనకు ఎటువంటి కులపోయి అట్ట పోయి వాళ్ళు పెద్ద మాటలు పట్టుకుని ఉరి మాటలు పట్టుకుని పటాచలు పట్టుకొని శంకరుని మేడ పోతున్నారా ఏమయ్యా ఏమయ్యా శంకరుడా ఏమయ్యా ఏమయ్యా శంకరుడా ఏమయ్యా ఏమయ్యా పార్వతి అమ్మ అన్నం వెళ్ళి మాత్రం నేను మీ కులపోయి అట్లా పోయి వాళ్ళ విశ్వర పరాబ్రహ్మల వద్ద అన్నం చేరవచ్చినమ్మా చూడవయ్యా సీకడి చింతల కింద సిగురు మామిల కింద 12 విషయాల రథం బిడ్డ రథం తయారు చేయాలి పాలు పోసిన రథం బిడ్డ పాటికి తేవాలి నూనె పోసిన రథం నునుగు తేవాలి తేనె పోసిన రథం తెలుగు తేవాలి 12 విషయాల రథం బిడ్డ 12 ఉరిగించాలి మాత్రం ఇటువంటి పాయక 12 విషయాల రథం బాధ్యత ఉరి బాధ్యతలు బట్టి చెక్కవారానికి నగరం బయలు వెళ్ళిపోతారు 12 గుర్రాలు పట్టుకోవాలి 6 గుర్రాలు పట్టుకొని శంకరుడు పార్వతీదేవి ప్రథమ కాడికి వస్తున్నారా అదే 12 గుర్రాల
పాటిగా పోయిన నోములాటాలు పాటికి ఉన్నమ్మాను 12 గుర్రాల రథమయ్యా 12 గుర్రాల రథమయ్యా రథము బయలు తిరుగుతున్నాను రథము బయలు తిరుగుతున్నాను గీదవో గీదవ